జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడని తీసుకెళ్ళడానికని కొన్ని మురుకులు అంటాము కదా, మేమైతే సేబిల్లలు అంటాము, కొంతమంది మురుకులు అంటారు. అవి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా కొలతలతో చెప్తున్నాను. నేను పిండి పట్టించేటప్పుడే 4 సేర్ల బియ్యానికి ఒక్కొక్క సేరుకి చటాకు చొప్పున అంటే 50 గ్రామ్స్ చొప్పున మినపప్పు, 50 గ్రామ్స్ సాబ్దనాలు, జీలకర్ర కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే గిద్దెలలో విరుక్కోకుండా ఉంటుందని పట్టించేటప్పుడే వేస్తే స్మెల్ మంచిగా వస్తుందని అందులోనే వేసాను. అలా వేసి పట్టించుకొచ్చిన దాన్ని మళ్ళీ చేసుకునేటప్పుడు కూడా కారం అవి అల్లం వెల్లిపాయ వేయడానికి కొలత అవసరం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ పిండిని కూడా కొలిసి 4.5 డబ్బాలు అయ్యింది. అది తీసుకొని ఒక జబ్బలో తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండిలో మొత్తం కొలుచుకోవాలి నీట్గా. కొలిచిన తర్వాత స్నాక్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా ఫ్రెండ్స్, అందుకే చేస్తున్నాను. హాస్టల్లో వాళ్ళకు తినాలి అనిపించినప్పుడు ఏవైనా రాగానే ఈవినింగ్ మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. తర్వాతకి మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ పంపిస్తాము, కానీ ఇప్పుడు వెళ్తున్నాడు కదా అందుకనే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నువ్వులు వేసాను, అలాగే నువ్వులతో పాటు జీలకర్ర పొడి కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే పొడి ఎందుకు చేశాను అంటే తనకి సన్నవి అంటే ఇష్టము, అవి గిద్దెలలో ఇరకకుండా నీట్గా రావడం కోసమని పొడి చేసి వేస్తాను. పట్టించేటప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం జీలకర్రని పొడి చేసి వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక డబ్బాకి 1 స్పూన్ చొప్పున 4.5 డబ్బాలు అయింది, కానీ 4 స్పూన్లు వేసాను. అలాగే కారం కూడా 1 డబ్బాకి 3 స్పూన్ల చొప్పున 4 డబ్బాలకి 12 స్పూన్లు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్గా సరిపోయిద్ది. మేము ఈ కారంని 200 గ్రాముల కారానికి 200 గ్రాముల ఉప్పు వేసి మిక్సీకి వేసి ఈ డబ్బాలో పోసి పెట్టుకుంటాము. ఇంకా ఉప్పు అనేది ఇంకా మళ్ళీ నీళ్ళు మనం పిండి తడపడానికి నీళ్ళు ఉపయోగిస్తాం కదా, అందులో కొంచెం ఉప్పు వేస్తాను, ఎక్కువ వేయను, కొంచెం వేస్తాను. ఇలా 12 స్పూన్ల కారం వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ మీద వేస్తే కొంచెం మరిగిన నూనె వేస్తే మంచిగా ఉంటుంది. అప్పలు నూనె పీల్చినట్టుగా ఎక్కువ నూనె పీల్చినట్టుగా ఉండవు ఫ్రెండ్స్. అందుకని ఇలా వేడి చేసిన నూనెని అల్లం వెల్లిపాయ పేస్ట్ మీద వేస్తాను. ఇలా వేయడం వల్ల కూడా అప్పలు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. అందుకని నూనె ఎక్కువ పీల్చదు, క్రిస్పీగా వస్తాయి, అందుకని చెప్పేసి ఇలా వేస్తాను నేను. ఇలా వేసిన తర్వాత మొత్తం పిండిని నీళ్లు పోసి మనకు ఎంత అవసరమో అంత కలుపుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత మూకుల్లో ఇలా గిద్దెలతోటి ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మేము ఇంట్లో అయితేనేమో చిన్నవిగా చేస్తాము, ఎట్లాగో జర్నీలో అన్నీ విరిగిపోతాయి కదా అని చెప్పేసి పెద్దవి చేస్తున్నాను.